నా పేరు బత్తుల రమేష్ బాబు. కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని. కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని. ఆంధ్రప్రదేశ్ పురుగుల క్షత్రియ ఆంధ్రప్రదేశ్ పెరికుల రాష్ట్ర సమన్వయకర్తని. నా పేరు బత్తుల రమేష్ బాబు. నా సెల్ నెంబర్ 8978197274. నేను ముందుగా ఆంధ్రప్రదేశ్ పెరిక్కులం క్రమసంఖ్య 15 బీసీబీ బత్తుల రమేష్ బాబు వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ కూడా 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. చాలామంది అంటున్నారు, మాస్టర్ గారు మీరు ప్రజాస్వామ్యవాది, మీరు భారత రాజ్యాంగం అంబేద్కర్ భావజాలం ఉన్న వ్యక్తులు, మీరు సంకుచిత స్వభావంతో ఆంధ్రప్రదేశ్ పెరిక్కులం బీసీబీ క్రమసంఖ్య 15 బత్తుల రమేష్ బాబు వాట్సాప్ గ్రూప్ పెట్టి ఉన్నారు. మీరు ప్రజాస్వామ్యవాదులు, అంబేద్కర్ భావజాలం గల వ్యక్తులు, మీరేంటి మాస్టర్ గారు కుల సంఘం అని పెట్టి ఉన్నారని చాలామంది అడిగి ఉన్నారు. వారందరికీ కూడా సమాధానం చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. కులం అని కుచ్చితాలు పెంచుకోకు, మతం అని మౌఢత్వం పెంచుకోకు. మనదంతా ఒకే కులం, మనదంతా ఒకే మతం, మానవత్వం. భారత రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి భారతరత్న రాజ్యాంగంలో కొన్ని హక్కులు మనకు పొందుపరిచాడు. నువ్వు ఏ కులంలో అయితే పుడతావో ఆ కులం యొక్క ఆర్థికంగా అభివృద్ధి చెంది భారతదేశం ఆర్థికాభివృద్ధికి చేయూతనిచ్చే విధంగా ఆ కులం అభివృద్ధికి సంక్షేమ పథకాలు ఏర్పరచుకోవచ్చు. అలాగే ఆ కులాన్ని ఆర్థికంగా అభివృద్ధి పరచుకోవచ్చు, కుల సంఘాలు ఏర్పరచుకోవచ్చు, ఆ కులాన్ని వాట్సాప్ గ్రూపులు ఏర్పరచుకోవచ్చు, ఆ కులాన్ని ప్రగతి పదంలో ముందుగా భారతదేశ ఆర్థిక అభివృద్ధిలో భాగంగా భాగస్వామ్యం చేయొచ్చు. ఇది భారత రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నాకు ఇచ్చిన స్వేచ్ఛ స్వతంత్రపు హక్కు. కాబట్టి నేను ఏ కులంలో పుట్టానో ఆ కులంలో ఆ కుల వాట్సాప్ ఆ సంఘం ఏర్పరచుకోవచ్చు, దాని సంక్షేమం కోసం పాటుపడవచ్చు. ఆయన కుల సంఘాలు ఏర్పరచుకోవడం అనేది భారత రాజ్యాంగం ఇచ్చిన నా జన్మ హక్కు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పారంటే, యూనిటీ అధ్యయనం పోరాటం, సమీకరణ అధ్యయనం పోరాటం. సమీకరించు, ఒక కులంలో ఉన్నవారందరూ కూడా అన్నదమ్ముల వలె ఒక యూనిటీగా ఉండండి. దేశ ఆర్థికాభివృద్ధికి నీ కులంలో ఎటువంటి సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు తీసుకురావాలనేది అధ్యయనం చేయండి. అలాగే పోరాటం చేయండి. నీ కులం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా ఎందుకు వెనకబడ్డది, దానికి గల కారణాలు ఏంటి, వాటిపైపు మీరు పోరాటం చేయండి. ఇది భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకిచ్చిన స్ఫూర్తి. యూనిటీ, సమీకరణ, అధ్యయనం, పోరాటం. విద్య, రాజకీయ రంగం, ఆర్థిక రంగం, సామాజిక రంగం, వివిధ రంగాల్లో కుల సంఘాలు ఏర్పరచుకుని అభివృద్ధి చెందాలి. సమాజ స్థాపన కోసం కుల సంఘాలు దేశ ఆర్థికాభివృద్ధికి సహకరించాలని అంబేద్కర్ గారు కుల సంఘాలు ఏర్పరచుకునే హక్కు ఇవ్వడం జరిగింది. అలాగే కుల విభజన జరగాలి. తెలంగాణలో కుల విభజన జరుగుతుంది, అలాగే బీహార్లో కుల విభజన జరిగింది. ఏ కులంలో అయితే ఎంతమంది సామాన్యులు ఉన్నారు, ఎంతమంది మధ్యతరగతి వారు ఉన్నారు, ఎంతమంది ధనవంతులు ఉన్నారు, ఎంతమందికి వాళ్ళ యొక్క జనాభాను బట్టి ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి అనేది మనం లీగల్గా ఆ లెక్క తేల్చాలి, సర్వే చేశాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కులగణ విభజన జరగాలి. మరి గౌరవనీయుల నారా చంద్రబాబు నాయుడు గారికి మనసా వాచాకర్మణ చేతులెట్టి నమస్కరిస్తున్నాను. నా కులంలో 5 లక్షల మంది ఉన్నారు, 10 లక్షల మంది ఉన్నారు అని ఎవరికాడు సంఖ్య చెప్పుకోవటమే కానీ ఒక చట్టబద్ధంగా కులగణ విభజన జరిగి నా కులం ఇంతమంది సభ్యులు ఉన్నారని చెప్పుకోవటానికి సరైన ఆధారాలు లేవు. అలాగే అది చాలామంది కుల వాట్సాప్ గ్రూప్ అంటే గౌడ సంఘ వాట్సాప్ గ్రూప్ అంటే గౌడ సంఘ సభ్యులే ఉంటారు. దేవంగుల వాట్సాప్ గ్రూప్ సభ్యులు అంటే దేవంగులే ఉంటారు. వేదవుల వాట్సాప్ గ్రూప్ అంటే యాదవులే ఉంటారు. పద్మశాలీలు వాట్సాప్ గ్రూప్ అంటే పద్మశాలీలే ఉంటారు. అలా నాయీ బ్రాహ్మలు అంటే నాయీ బ్రాహ్మలే ఉంటారు. విశ్వబ్రాహ్మలు అంటే విశ్వబ్రాహ్మలే ఉంటారు. కన్నాబత్తుల వారు అంటే కన్నాబత్తుల వారు వాట్సాప్ గ్రూప్లోనే ఉంటారు. వేరే కమ్యూనిటీ వాళ్ళు, వేరే కులస్తులు ఆ వాట్సాప్ గ్రూప్లో ఉంటారు. మరి ఆంధ్రప్రదేశ్ పెరిక కులం బీసీబీ క్రమసంఖ్య 15 బత్తుల రమేష్ బాబు వాట్సాప్ గ్రూప్లో యాదవులు ఉన్నారు, గౌడస్ ఉన్నారు, విశ్వబ్రాహ్మణులు ఉన్నారు, నాయీ బ్రాహ్మణులు ఉన్నారు, కన్నాబత్తుల వారు ఉన్నారు, మరి గౌడ కులస్తులు ఉన్నారు, అలాగే మైనార్టీలు ముస్లిమ్స్ ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ పెరిక్కులం బీసీబీ క్రమసంఖ్య 15 బత్తుల రమేష్ బాబు వాట్సాప్ గ్రూప్లో
క్రైస్తవులు ఉన్నారు, మైనార్టీ సహోదరులు అని ముస్లిం సహోదరులు కూడా ఉన్నారు. నేను చెప్పే అంశం నా కులానికే సంబంధించదు. భారత రాజ్యాంగం ప్రకారం ఒక కుల సంఘం ఏర్పరచుకొని ఆ కుల సంఘాన్ని ఎలా సంక్షేమ పథకాలు అమలుపరచాలి, సంక్షేమంగా ఎలా అభివృద్ధి పరచాలి, ఆ కుల సంఘం అభివృద్ధి చెంది భారతదేశపు అనే వటవృక్షానికి ఒక శాఖ కొమ్మలా ఎలా ఉండాలి, భారతదేశ ఆర్థిక అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడాలనే అంశం మనం ఏర్పరచుకోవచ్చు. పెరుగు కులం తీసేసి గౌడ కులం పెట్టచ్చు, పద్మశాలి కులం పెట్టచ్చు, దేవంగులు పెట్టచ్చు, అన్ని కులాలు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అందుకనే నా కులంలో అన్ని పేరుకే పెరుగు కులం, పొరగిరి క్షత్రియ కానీ అన్ని కుల సభ్యులు నా గ్రూప్లో ఉన్నారు. వారిని ఎవరిని కూడా నా గ్రూప్లోంచి వెళ్ళిపోమని నేను చెప్పడం లేదు. నేను చెప్పే అంశం నా కులానికే సంబంధించదు, అన్ని కులాలకి సంబంధిస్తుంది. ముందుగా చాలామంది మన బీసీ సహోదరులు కానీ అన్ని కులాల సహోదరులు ఏం చెప్తారు, ఆర్థికంగా బలపడాలంట. నీ కులం ఆర్థికంగా ఎలా బలపడుతుందయ్యా, దాని మార్గాలేంటి అన్వేషిస్తావా? చెయ్యు. మనకి మండల స్థాయిలోనూ గ్రామీణ సొసైటీ, కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకులు ఉంటాయి. ఆ బ్యాంకులోనే ఎలా ఇస్తాయి, షూరిటీ ఉంటే కానీ లోన్ ఇవ్వదు. అదే ఒక యాదవ గ్రామ పరపతి సంఘంలో కానీ ఒక గౌడ పరపతి సంఘంలో కానీ అక్కడ 10 మంది ధనవంతులు ఉంటారు. మనిషికి 2 లక్షలు వేసుకున్నా మరి కొంత అమౌంట్ ఏర్పడుతుంది. ఎవరైతే యాదవ సంఘమే కానీ, పెరుగు సంఘమే కానీ, గౌడ సంఘమే కానీ ఎవరైతే నిరుపేదలు ఉంటారో ఆ నిరుపేదలు గ్రామీణంలో పెళ్ళిళ్ళు అవ్వట్లేదు వాళ్ళకి. ఎందుకంటే వాడికి సెంటు భూమి ఉండదు, ఉపాధిగా చిన్నపాటి ఉద్యోగం ఉండదు, కూలి చేస్తే వాడు బతుకులు అబ్బతే లేదు. అటువంటి వాడు పెళ్ళి ఎవరు ఇస్తారు? అలాంటప్పుడు ఆ గ్రామంలో ఇప్పుడు చిట్టిపాలెం ఉంది, అంతా మా పెరికీలే. అక్కడ పేదవాళ్ళు ఉన్నారు, అక్కడ ధనవంతులు కొద్దిమంది ఉండి కొంత అమౌంట్, కొన్ని లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు పరపతి సంఘం ఏర్పరిచారనుకోండి. ఆ పేదవాడు ఎవడైతే ఉన్నాడో ఆడు 2 గేదెలు కొనుక్కొని ఆ పాలు పెరుగు అమ్ముకొని ఆడు కుటుంబాన్ని ఆడు పెళ్లి చేసుకుంటాడు, ఆడి కుటుంబాన్ని పోషించుకుంటాడు. నీ కులంలో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారు ఆర్థికంగా ఎదగటానికి నీ కులపరమైన ఆర్థిక పరపతి సంఘాలు ఏర్పరచాలి. నువ్వు అది చేయట్లేదు కదా. నా కులం గొప్ప, నా రక్తం గొప్ప, నేనే పెద్ద తోపుని, నా కుల చరిత్ర మీకు తెలుసా, నా చాలా గొప్ప కుల చరిత్ర, మేము బాగా డబ్బున్న వాళ్ళం, ముందు బలిసింది వెనక బలిసింది. నేను బూతులు మాట్లాడకూడదు, ఎందుకంటే ఒక రాష్ట్ర నాయకుడిని అని నీకు నువ్వు డబ్బా కొట్టుకుంటావు. కానీ నీ కులంలో ఎవరైతే సామాన్య నిరుపేదలు ఉన్నారో నువ్వు ఒక పరపతి సంఘం ఏర్పరిచి ఆ నిరుపేదలకు నీ కులంలో నీ కుల సంఘం ద్వారా నువ్వేమైనా చేయుతనిచ్చావా, ఆర్థిక సహాయం చేసావా, ప్రోత్సహించావా? అవేమీ చెయ్యవు. పేదోడుగానే ఉండాలి, ఉన్నోడు ఇంకా ఉన్నోడు కోటీశ్వరుడు అవుతూనే ఉండాలి. ఎందుకు వచ్చిన కులమయ్యా, ఎందుకు వచ్చిన కుల సంఘాలు? మీ కుల సంఘ నాయకులు మీరు ఏం చేస్తున్నారు? సామాన్యులకు ఏమైనా న్యాయం చేస్తున్నారా? గ్రామీణ స్థాయిలో గ్రామీణ పెరుగు కుల పరపతి సంఘం, గ్రామీణ గౌడ పరపతి సంఘం, గ్రామీణ యాదవుల పరపతి సంఘం, ఈ పరపతి సంఘాలు అనేది మీరు ఎందుకు ఏర్పరచరు? ఆ కులంలో ఉన్న అట్టడుగు నిరుపేదని మీరెందుకు కొద్ది ఆర్థిక సహాయం చేయలేకపోతున్నారు? పేరుకుమడి కుల సంఘం, మా కులం గొప్ప, మా రక్తం గొప్ప అని భుజాలు ఎగరేసుకోవటం, ఇదేనా కుల సంఘం అంటే? నిజంగా ఆ కులంలో ఉన్న సామాన్యులకు న్యాయం చేయాలి అంటే, వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే నువ్వు గ్రామీణ పరపతి సంఘాలు ఏర్పరచాలి. అలాగే కమ్యూనిటీ హాల్స్ ఏమండి, ప్రతిది ఊళ్ళోనూ శివాలయం ఉంటుంది, రామాలయం ఉంటుంది. నేను చాలా సందర్భాల్లో కమ్యూనిటీ హాల్ గురించి చెప్పాను. దేవాలయాలను నేను పవిత్రంగా భావిస్తాను, వారిని పవిత్రంగా పూజిస్తాను. కానీ నీ గ్రామంలో నీ కులానికి సంబంధించి కమ్యూనిటీ హాల్ నువ్వు కట్టుకోగలుగుతున్నావా? ప్రభుత్వం నుంచి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆర్థిక సాయం పొందగలుగుతున్నావా? అవి మట్టి కట్టవు. నీ కులం కమ్యూనిటీ హాల్ ఒకటి ఉందనుకోండి, 4 గదులు, అక్కడ పెళ్ళిళ్ళు చేస్తావు, లైబ్రరీగా ఉపయోగిస్తావు, అదో గ్రంథాలయం ఉపయోగిస్తావు. బహుళార్థ సాధక ప్రయోజనాలు కమ్యూనిటీ హాల్స్ వల్ల ఉంటాయని గత వీడియోలో నేను చెప్పాను. కుల సంఘం అని ఎందుకురా డబ్బాలు కొట్టుకుంటారు? మీ కులం గొప్పతనం ఏంటిరా? మీ కులం గొప్పతనం, గ్రామంలో 100 కుటుంబాలు ఉంటాయి, పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఫంక్షన్ హాల్ తీసుకోవాలి 3 లక్షలు 4 లక్షలు పెట్టి. నీ గ్రామ స్థాయిలో 4 గదులతో ఒక కమ్యూనిటీ హాల్ కట్టుకోలేవా?
100 మంది కుటుంబాలు ఉంటాయి, 200 మంది కుటుంబాలు ఉంటాయి, 500 మంది కుటుంబాలు ఉంటాయి ఒకే కులానికి సంబంధించి. మీరు పెళ్ళిళ్ళు ఎక్కడ చేస్తారు? 5-6 లక్షలు ఇచ్చి కళ్యాణ మండపాలలో పెళ్ళిళ్ళు చేస్తారు. అదే నీ గ్రామంలో కమ్యూనిటీ హాల్ ఉంటే నీ పెళ్ళిళ్ళు పేరెంట్ హాల్ అందులో చేసుకుంటావు కదా. మరి నీ కులాన్ని ఉద్ధరించాలని ఉంది కదా, కుల సంఘం పెట్టుకున్నావు కదా, మరి నువ్వు కమ్యూనిటీ హాల్ ఎందుకు కట్టుకోలేవు? 100 మంది నీ కుల సభ్యులు ఉన్నప్పుడు, 500 మంది నీ కుటుంబం ఉన్నప్పుడు ఆ పనులు మరి చేయవు. గ్రామీణ పరపతి సంఘాలు పెట్టుకో నీ కులం పేరు మీద. నీ కులం పేరు మీద గ్రామంలో 4 గదులతో ఒక కమ్యూనిటీ హాల్ కట్టవు. రామాలయం ఉంటుంది, రామాలయంలో పెళ్ళిళ్ళు పబ్బాలు చేయించుకొని ఇస్తారా? ఆ దేవుడు కళ్యాణం చేస్తారు అక్కడ. అది కమ్యూనిటీ హాల్ ఎలా ఉంది? ఎందుకంటే కులం అని చచ్చిపోతారు. కుల సంఘం పెట్టామంటే ఆ కులంలో అట్టడుగు బలహీనలు పైకి తీసుకురావాలి. దాన్ని కుల సంఘం అంటారు. నేను రాష్ట్ర పెరుగు కులానికి రాష్ట్ర సంఘ నాయకుడిని, నేను రాష్ట్ర నాయకుడిని, నా కులానికి నేనే ప్రతినిధిని. ఎవరికి కావాలా నువ్వు ప్రతినిధి? ఎవడికి ప్రతినిధి నువ్వు? ఏ కులానికి నాయకుడివి? నీ కులంలో కమ్యూనిటీ హాల్ కట్టలేవు. అలాగే గ్రామీణ పరపతి సంఘాలు ఏర్పరచుకోలేవు. నువ్వు కుల సంఘానికి రాష్ట్ర నాయకుడు. ఇలా ఎవరికా డబ్బా కట్టుకోవటమే. ఇది ఎంతవరకు కరెక్టు? నాకే సిగ్గు అనిపిస్తుంది. కుల సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే దేశాభివృద్ధి చెందుతుంది. కుల సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని గ్రామీణ పరపతి సంఘాలు మనం ఏర్పరచుకోవాలి కులపరంగా. అలాగే ప్రతి గ్రామంలోనూ మన కులం ఎక్కడైతే 100 మంది పైగా ఉంటారో అక్కడ కమ్యూనిటీ హాల్ ఏర్పరచుకోవాలి. అదే మనకి రాజకీయ చర్చా వేదిక, ఆర్థిక చర్చా వేదిక, సామాజిక చర్చా వేదిక, ఉద్యోగ ఉపాధి చర్చా వేదిక కమ్యూనిటీ హాల్స్. ఎన్నోసార్లు కమ్యూనిటీ హాల్ గురించి నేను చెప్పడం జరిగింది. దాని గురించి ప్రత్యేకంగా చేస్తే వీడియో చాలా పెద్దదైంది, క్షమించగలరు. కులపాత్ర సామాజిక న్యాయం జరగాలి. సామాజిక న్యాయం ఎక్కడ జరిగిద్దండి? మా కులం వెనుకబడి ఉంది, మాకు రిజర్వేషన్స్ తక్కువ, మాకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది. సామాజిక న్యాయం ఎక్కడ జరుగుతాయా? నీ కులంలో అట్టడుగు నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకు నువ్వు చేయుతనిస్తున్నావా? నీ కులంలో నువ్వు అట్టడుగున్న నిరుపేదలకు ఎప్పుడైతే నువ్వు గ్రామీణ పరపతి సంఘాలు పెట్టి నువ్వు వాళ్ళ ఆర్థిక స్తోమత ఇచ్చి వాళ్ళకి ఆర్థిక ఉపాధి కల్పించినప్పుడు అప్పుడు నీ కులంలో సామాజిక న్యాయం జరిగిద్ది. నీ కులంలో నువ్వే సామాజిక న్యాయం చేయవు, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు నీకు సామాజిక న్యాయం చేయాలా? ఎంత నవ్వుబాటండి. చాలా బాధ అనిపిస్తుంది. నీ కులంలో ఎవడైనా 10 ఎకరాలున్న రైతు, నీ కులస్తుడు 1 ఎకరం వరి వ్యవసాయమో ఏదో వాణిజ్య పంట వేసుకుంటూ వాడికి నీళ్ళు ఇవ్వయే. వాడు పంట పురుగు పట్టో అది ఎరువు లేక ఎండిపోతా ఉంటే నువ్వు ఆనందిస్తావు. నీ కులస్తుడు నువ్వే సహాయం చేయవు. మన సామాజిక న్యాయం కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని గొంతెత్తి అరుస్తావు. మాకు బీసీ రిజర్వేషన్ ప్రకారం మా రిజర్వేషన్ ఏంటి అని. ముందు నీ కులంలో ఏ కులం, అసలు ఒక కులంలో ఒక వ్యక్తి పుట్టాడు అంటే ఆ కులాన్ని సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఆ కులాన్ని అభివృద్ధి చేయుటకు ఆ భగవంతుడు ఆ కులంలో నిన్ను పుట్టించాడు. నీ జన్మ సార్థకత అది. మరి నువ్వు కులానికి, ఆ కులంలో పుట్టి ఆ కులానికి నువ్వేం చేస్తున్నావు? ఏమీ చేయవు. కులపిచ్చి మట్టికి పెంచుకుంటావు, నా కులం గొప్ప అని డబ్బా కొట్టుకుంటావు. కుల సంఘాలు దేశ ఆర్థికాభివృద్ధికి పట్టుకొమ్మలు, ఆర్థికాభివృద్ధికి చేయూతనివ్వాలి కుల సంఘాలంటే. కుల సంఘాలు సామాజిక న్యాయం చేయాలి. కుల సంఘాల్లో ఎవరైతే సామాన్యులు ఉంటుందో చెప్పాను కదా, వాళ్ళు సామాజిక న్యాయాలే. అంబేద్కర్ సమాజ స్థాపన కోసం ఏమెంచుకున్నాడండి? ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలు ఆర్థికంగా ఎవరైతే నిరుపేదలు ఉంటారో మీరందరూ కూడా ఆర్థికంగా ఒక యూనిటీగా బలోపేతం అవ్వండి, ఆర్థిక వనరులు సమకూర్చండి. ఈ దేశంలో సగానికి పైగా 80% వృత్తి కులాలు చేసేవాళ్ళు ఉన్నారు. మీరందరూ ఐక్యంగా ఉండి ఆర్థికాభివృద్ధి సాధించండి. సమాజ స్థాపనకి మీ కులంలో యూనిటీ తీసుకురండి. మీ కులంలో ఈర్ష, ద్వేషం, పగ, కార్పణ్యం అన్ని కల్మషాలు తీసేసి ఏ కులంలో అయితే పుట్టావో ఆ కులంలో వాళ్ళందరూ కూడా ఒక తల్లి బిడ్డలే, ఒక గొడుగు కింది పక్షులే, ఒక గూటి పక్షులే అనే యూనిటీ తీసుకొచ్చి సమాజ స్థాపన కోసం, దేశ ఆర్థికాభివృద్ధి కోసం నీ కులాన్ని, నీ కుల సంఘాన్ని ఏర్పరచుకోమన్నారు. ఇదేంటండి కులం పేరు చెప్పి ఆ కులం గొప్ప అని పక్క కులం అని దూషించేటట్టు ఏర్పరచుకోవడం రాజ్యాంగంలో అంబేద్కర్ గారు చెప్పారా? కుల సంఘం ఏర్పరచుకోవా, తప్పులేదు.
కానీ ఆ కులంలో అట్టడుగు వర్గాలకు నువ్వు చేయుతనివ్వాలి. అదే అంబేద్కర్ గారు చెప్పిన మూల సిద్ధాంతం. అంబేద్కర్ సమాజ స్థాపన కోసం కుల సంఘాల పాత్ర ఎంతో ఉందని చెప్పాడు. కుల నిర్మూలన అనేది జరగదు. ఓట్ బ్యాంకును బట్టే ఎమ్మెల్యే ఇస్తున్నారు, ఎంపీ ఇస్తున్నారు, సీట్లు ఇస్తున్నారు. కుల ప్రాతిపదిక మీద నడుస్తుంది భారతదేశ మొత్తం రాజకీయ వ్యవస్థ మొత్తం. సరే, ఇక అన్ని కులాలు పెరిక తీసేస్తే అన్ని కులాలు కలుపుకుంటే అందరికీ వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్ పెరిక కులం బీసీబీ 15, క్రమసంఖ్య 15 వాట్సాప్ గ్రూప్ ప్రధాన ఎజెండా అంటే సామాజిక న్యాయం. ఆ పెరికాన్ని తీసేసి గౌడ, యాదవులు, కన్నాబతులు, మరి విశ్వబ్రాహ్మలు, గౌడ కులస్తులు అన్నీ పెట్టుకోండి. మీరు అందరికీ వర్తిస్తుంది. నేను చెప్పే వీడియో నా కులానికి ఒకటే కాదు, మైనార్టీలకి, ముస్లిమ్స్కి, క్రైస్తవులకి అందరికీ వర్తిస్తుంది. మీ కుల సంఘాల ప్రధాన ఎజెండా ఏమై ఉండాలి? మీరు విద్యాపరంగా అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, రాజకీయంగా అంటే రాజ్యాధికారంలో రావడానికి రాజకీయంగా, సామాజికంగా మీరు ఏ దైవాన్ని అయితే మీ కులదైవంగా భావిస్తున్నారో ఆ యొక్క ఆధ్యాత్మికంగా కూడా మీరు బలపడాలి. ఇది కుల సంఘాల యొక్క ప్రధాన లక్ష్యం. అలాగే వివిధ కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో వివిధ సామాజిక వర్గ సహోదరుల అందరూ కూడా సోదరీ భావంతో దేశాభివృద్ధి కోసం కృషి చేయాలి, పాటుపడాలి. దేశ అభివృద్ధిలో మీ కుల సంఘాల పాత్ర ఎంతో ఉంది. భారతదేశ ప్రజాస్వామ్య దేశంలో భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా కుల సంఘాల పాత్ర, కులాల పాత్ర ఎంతో ఉంది. దానికి కాదని ఎవడు అనలేడు, ఏ మేధావి అనలేడు. ఇప్పుడు ఎమ్మెల్యే సీట్ అట్టిస్తున్నారు కుల ప్రాతిపదికగా, ఎంపీ సీటు కుల ప్రాతిపదికగా, పార్లమెంట్ సభ్యులు, గ్రామ సర్పంచ్ కుల ప్రాతిపదికగా, వార్డు నెంబరు కుల ప్రాతిపదికగా. మరి కులం లేదు కులాన్ని వదిలిపెట్టమని ఇది ఎలా సాధ్యమైంది? మరి అంబేద్కర్ సీటు కూడా చెప్పాడు కుల నిర్మూలన జరగాలి. ఇప్పటి వరకు జరిగిందా 70 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో? కాబట్టి దేశాభివృద్ధిలో కుల సంఘాల పాత్ర ఎనలేనిది, మనం దాన్ని చెప్పలేం. అలాగే కుల ఓట్ బ్యాంకు కూడా మనం ఏర్పరచుకోవాలి. రాజ్యాధికారంలోకి రావట్లేదు అంటే ఎట్టొస్తామండి? నువ్వు నిరుపేదవి, నువ్వు ఆర్థికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లోనూ నువ్వు అభివృద్ధి చెందాలి. నువ్వు అభివృద్ధి చెందినప్పుడు రాజ్యాధికారంలోకి నువ్వెలా వస్తావు? నీకేమన్నా వార్తాపత్రికలు నీ స్వాధీనంలో ఉన్నాయా? సినీ రంగం నీ ఆధీనంలో ఉందా? వ్యవసాయ రంగం వ్యవసాయ భూములు ఆధీనంలో ఉన్నాయా? పరిశ్రమ రంగం ఇండస్ట్రీస్ అన్ని నీ ఆధీనంలో ఉన్నాయా? నువ్వు ఒకటి కింద పనిచేసేవాడివే, ఉత్పత్తి రంగాలు నీ చేతిలో లేవు. మరి నీ చేతిలో ఉన్న రంగం ఏంటి? మీరెవరు ఫీల్ అవునంటే చెప్తా. కులం. నువ్వు ఏ కులంలో అయితే పుట్టావో ఆ కుల సభ్యులందరినీ ఒక గొడుగు కింద తీసుకొచ్చి వాళ్ళు విద్యాపరంగా అభివృద్ధి చేయాలి, రాజకీయంగా అభివృద్ధి చేయాలి, సామాజికంగా అభివృద్ధి చేయాలి. నీ మేధస్సును ఉపయోగించాలి. నువ్వు నీ కులాన్ని నువ్వు అభివృద్ధి పరచుకోవాలి. నీ కులం అభివృద్ధి చెందిందంటే భారతదేశ ఆర్థిక అభివృద్ధిలో నీ పాత్ర ఉన్నట్టే. మరి నువ్వేం చేస్తున్నావు? తొక్కుతున్నావు, నీ కులాన్ని నువ్వే తొక్కుతున్నావు. నేను ఒక విషయం చెప్తున్నానండి, మన కులాల యొక్క ప్రాధాన్యత ఎలా ఉంది అంటే నాకు ఏడుపు వస్తుంది, నవ్వు వస్తుంది. పులి ప్రసవించేటప్పుడు మంచి ఆకలితో ఉంటుందట, తన పిల్లల్ని తానే తినేస్తుంది. చూడు, పులి కళ్ళు మసగ్గా కనపడతాయట ప్రసవించిన తర్వాత. తన పిల్లల్ని తాను గుర్తుపట్టలేదు, మంచి ఆకలితో ఉంటుంది. పిల్లలేమో పాల కోసం తల్లి దగ్గరికి వస్తే పులి తన పిల్లల్ని తినేస్తుంది. అలాగే త్రాసుపాము గుడ్లు పెట్టేటప్పుడు, పిల్లల్ని పొదిగేటప్పుడు మంచి ఆకలితో ఉంటుంది. తన గుడ్లను తాను తెలుసుకోకుండా తన గుడ్లు తానే తినేస్తుంది. నువ్వు ఏ కులంలో అయితే పుట్టి ఆ కులానికి రాష్ట్ర నాయకుడు అవుతున్నావో, నీ కులాన్ని అభివృద్ధి చేయకపోగా ఆ కులం పేరుతో నువ్వు ఎదుగుతూ నీ కులంలో ఎవడైతే మేధావులు ఉంటారో, విద్యావంతులు ఉంటారో వాళ్ళని తొక్కేస్తున్నావు. ఎందుకురా కుల సంఘాలు? దేనికోసం రా? తినటానికి అన్నం లేక ఆకలితో అనుమతించే వాళ్ళకి పట్టెడన్నం పెట్టడానికి, వాడు ఆర్థికంగా ఎదగటానికి, వాడు వివాహం చేసుకోవటానికి, పిల్లలు గంటానికి, కుటుంబ జీవితం గడపడానికి ఆ కులం నాకు భరోసా ఇస్తుంది, నా కులం నన్ను కాపాడిద్ది, నా కులం నాకు చేయూతనిస్తుంది అని ఒక భరోసా, ఒక ఆత్మవిశ్వాసం. ఇది కుల సంఘం అంటే.
అలా కలిగిస్తున్నారు. కుల సంఘం అంటే ఎకనామిక్ స్టేటస్. నీ కులంలో ఉన్నవాడు నువ్వే ఓర్చుకో. ఈర్ష్యతో, ద్వేషంతో, పగతో నువ్వు రగిలిపోతావు. ఆయన ఎదగనివ్వు ఆ పక్కనోడిని. మళ్ళీ పేరుకే ఉంటావు, మైకు పట్టుకు మన కులస్తులందరూ ఏకం కావాలి, మన రక్తం ఎవరికి వెళ్ళకూడదు, మన రక్తం చాలా పవర్ఫుల్, మా తాత మీసాలకు సంపంగను రాశాడు, మా తాత మీసాలకు నిమ్మకాయ తిప్పాడు, లేనిపోని డబ్బా కవులు, సోది కవులు చెప్తావు. నీ కులంలో ఎవరికైనా సామాన్యుడు ఉంటే, అయ్యా నిన్ను ఎవరు చేయమన్నారు రా డబ్బు సహాయం, బెగ్గింగ్ అంటారు దాన్ని. నీ కులంలో నువ్వు డబ్బు ఉంటే ఒక పరపతి సంఘం ఏర్పరిచి నీ కులంలో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకందరికీ ఆర్థిక చేయూతనిచ్చి పైకి తీసురా. అలా చేయట్లేదు. కుల సంఘాల యొక్క ప్రధాన ఎజెండా, ప్రధాన లక్ష్యం అది సాధించాలి మనం. ఒకసారి బాధ అనిపిస్తుంది. కుల సంఘం అంటే కీర్తి ప్రతిష్టల కోసం కాదురా. ఈ కులంలో ఎవరైతే విద్యాపరంగా వెనకబడి ఉన్నారో, ఆర్థికంగా వెనకబడి ఉన్నారో, రాజకీయంగా వెనకబడి ఉన్నారో, సామాజికంగా వెనకబడి ఉన్నారో వాళ్ళని ఉద్ధరించడానికి రా కుల సంఘం అంటే. నీకు నువ్వు డబ్బా కొట్టుకోవడానికి కాదు. నువ్వు ₹1,00,00,000 ఆస్తి సంపాదించి ఈ కులానికి నేనే రాష్ట్ర నాయకుని అంటానికి కాదురా కుల సంఘం ఏర్పడేది. సమాజ స్థాపన కోసం, స్వాతంత్ర ఫలాలు, ఆర్థిక ఫలాలు అందరికీ అందాలనే ఉద్దేశంతోనే కుల సంఘం. అది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ హక్కును నువ్వు సద్వినియోగపరిచి నీ కులానికి గ్రామీణ స్థాయిలో గ్రామీణ పరపతి సంఘాలు, కమ్యూనిటీ హాల్స్, రాష్ట్ర సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నీకొచ్చే విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందుటకు నువ్వు ఏర్పరచుకోవాల్సినది కుల సంఘాలు. నీకు డబ్బా కొట్టుకోవడానికి, నీకు ఎకనామిక్ స్టేటస్ కోసం కాదు. చాలామంది అన్నారు, కావండి మాస్టర్ గారు నేను వీడియో ముగిస్తున్నాను, మరి ఇంకా చెప్పుకుంటూ పోతే వీడియో అలాగే ఉంటుంది. చాలామంది అన్నారు, మొదట్లో చెప్పాను, మీరు అభ్యుదయవాదులు, ప్రజాస్వామ్యవాదులు, అంబేద్కర్ భావజాలం ఉంది, కులం ఆంధ్రప్రదేశ్ పెరుగు కులం బీసీబీ వరుస సంఖ్య 15 బత్తుల రమేష్ బాబు వాట్సాప్ గ్రూప్ పెట్టారు. మీరు ఏం సందేశిద్దామనండి ఆ వాట్సాప్ గ్రూపు మరి చాలామంది అడిగారు. ఇప్పుడు చెప్తాను నేను, నా కుల సంఘంలో పెరికీలు ఒక్కడే లేరు. యాదవులు ఉన్నారు, నాయీ బ్రాహ్మణులు ఉన్నారు, విశ్వ బ్రాహ్మణులు ఉన్నారు, గౌడ కులస్తులు ఉన్నారు, చిట్టికర్ణాలు ఉన్నారు, పద్మశాలీలు ఉన్నారు. అన్ని కులాల యొక్క కలగంపే ఆంధ్రప్రదేశ్ పెరిక కులం బీసీబీ క్రమ సంఖ్య 15 బత్తుల రమేష్ బాబు వాట్సాప్ గ్రూప్. నా కులం పెరుగుకులం కాదు, మానవత్వం. నా మతం మానవత్వం. నా కులం సర్వే జన సుఖినో భవంతు. అందరూ సుఖశాంతులతో జీవించాలి, అందరూ సోదర భావంగా ఉండాలి. ఇది కుల సంఘాల యొక్క ప్రధాన ఉద్దేశం. దీన్ని మర్చిపోయి మీ ఎకనామిక్ స్టేటస్ కుల సంఘానికి అన్వయిస్తూ కుల సంఘాలను భ్రష్టు పట్టిస్తున్నారు. దయచేసి వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. దయచేసి మరొకసారి చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ పెరిక కులం బీసీబీ వరుస సంఖ్య 15 బత్తుల రమేష్ బాబు వాట్సాప్ గ్రూప్ ఒక పెరిక కులాందే కాదు, ఎవరైతే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా నిరాశ నిస్పృహలతో జీవిస్తారో, ఆర్థికంగా అట్టడుగు స్థితిలో ఉంటారో ఆ కులాలకు అన్నిటికీ కూడా చర్చా వేదిక, కనువిప్పు, జ్ఞానోదయం బత్తుల రమేష్ బాబు. ఆంధ్రప్రదేశ్ పెరుగు కులం బీసీబీ వరుస సంఖ్య 15 బత్తుల రమేష్ బాబు వాట్సాప్ గ్రూప్. నా యొక్క వాట్సాప్ గ్రూప్ యొక్క ముఖ్య సందేశం అది. దయచేసి ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు. నా పేరు బత్తుల రమేష్ బాబు. నేను కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని. కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని, ఆంధ్రప్రదేశ్ పొరగిరి క్షత్రియ పెరుగుకుల రాష్ట్ర సమన్వయకర్తని. నా పేరు బత్తుల రమేష్ బాబు. నా సెల్ నంబర్ 8978197274. बोलो स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय. जय जय भीम, जय जय भीम, जय जय भीम, जय जय भीम.